అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ 7:25 వస్తుంది అంటే ఆల్మోస్ట్ 25 నిమిషాలు. ఓకే, కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వండి ఎందుకంటే ముగ్గురు సమాధానం చెప్పాలి కాబట్టి. ఓకే, ఏంటి ఫేక్ సర్వేలు చేయించుకుంటున్నారట? వేరే దేశాలకు కూడా మీ వ్యాపారాన్ని కూడా ముందస్తుగానే తరలించుకుంటున్నారట. మరొక వైపు బిల్లులన్నీ ముందే చెల్లించుకున్నారట. ఇంక బిషానా ఎత్తియడానికి సర్వం సిద్ధం అని అంటున్నారు. నాకు ఇవన్నీ అంటున్నప్పుడు ఏంటంటే పాపం ఇట్లా అన్నా బతకపోతే వాళ్ళు రేపొద్దున జీవితం వెళ్ళగట్లేరు కదా అనిపిస్తుంది సార్. ఇలా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకి వెళ్తున్నాడు, రేపు వెళ్తున్నాడు, రేపు సాయంత్రం వెళ్తాడు, ఎల్లుండి వెళ్తున్నాడు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఇట్టా 5 ఏళ్ళు బతికారు సార్ పాపం వాళ్ళు. అలా ఆశల పల్లకల్లో బతకబట్టే పాపం రాయపాటి అరుణ్ గారు, ఆ కిరణ్ గారు, బాలకోటయ్య గారు ఇట్లా ఈ 5 ఏళ్ళు పాపం మీ డిబేట్లకు రాగలిగారు. ఎందుకు? మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 2 నెలలకు స్టార్ట్ చేశారు రాష్ట్రపతి పాలన, చిటికేశారు ఇట్లా డిబేట్ లో. ఆర్టికల్ 360 కేంద్రం కన్నెర చేసింది, ఆంధ్రప్రదేశ్ మీద శ్రీలంక అయిపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశం నుంచి తప్పించేస్తున్నారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుంది, ఎల్లుండి రద్దు అవుతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు? ఉత్తరాంధ్ర మంత్రి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? రఘురామకృష్ణ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? రాయలసీమ మంత్రి దగ్గర ఎంతమంది ఉన్నారు? ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇది మీ డిబేట్లుగా సార్ నేను అట్టినైంది మస్తు కామెడీ అనమాట. వీళ్ళు ఇట్లా బతకగలుగుతారు, అట్లా ఉండగలిగితేనే వాళ్ళు బతకగలుగుతారు, లేకపోతే ఉండలేరు. ఇందాక ఆయన మంత్రిత్వ శాఖ అంటే నవ్వు వచ్చింది బాలకోటయ్య గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మంత్రిత్వ శాఖ ఏదో ఏర్పాటు చేపిస్తారంటే ఏ మంత్రిత్వ శాఖ అన్నా ఒకసారి చెప్పరు. అది మీరు చెప్పడం మర్చిపోయారు. 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నాం. ఓకే ఓకే, మిమ్మల్నే కదా మన పరిపాలన చేసిన అరాచకాల మొత్తం మీద కూడా ఆ మంత్రిత్వ శాఖలో ఉంచి ఇలాంటి భాష్యాలు కట్టిన వాళ్ళనే, మహిళల్ని వేదార్చిన వాళ్ళని, మహిళలకు పేర్లు పెట్టిన వాళ్ళని, మీకులాగా హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాకుండా మాట్లాడిన వాళ్ళని, అమరావతి మహిళలను తిట్టిన వాళ్ళందరినీ కూడా చట్టాల పరిధిలోకి తెచ్చి రేపు పొద్దున శిక్షించబోతున్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. చట్ట ప్రకారంగానే శిక్షిస్తాం. చట్ట ప్రకారంగా నేను కూడా గతంలో మీకు ఒక సవాల్ విసిరా. అమరావతి మహిళలు పెట్టినప్పుడు వెంకటరెడ్డి గారు మిమ్మల్ని తుళ్ళూరు శిబిరం దగ్గర తీసుకొస్తానని కూడా చెప్పాను. మంత్రిత్వ శాఖ అంటే సభలో మీకు మహాభారతంలో భీముడు చేసిన ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకోండి. మహాభారతంలో భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలు బాలకోటలో గుర్తు తెచ్చుకోండి. ఊరకబోవు ఏపీ కూడా ఏపీ ఊరకబోవు వెంకటరెడ్డి గారు భీమసేనుడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకోండి. మీకోసం వెయిటింగ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీ గుంటూరు జిల్లా వాసులు కూడా వెయిటింగ్. వెంకటరెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే, పబ్లిక్ మీటింగ్ లో 1 గంట చాట భారతం మాట్లాడతారు. అంతవరకు అడిగారు కదా. బాలకోటని కనిపిస్తే అలాగనే ఉంటుంది వెంకటరెడ్డి గారు. నా ప్రస్తావన ఎందుకు? నీ సోది చెప్పు, నీ బుర్రకథ చెప్పు. నువ్వు వస్తావో పోతావో చెప్పరాదు. మీరు మాట్లాడే అంతసేపు విన్నా కదా, అది మీరు కూడా వెంటనే నేర్చుకుంటే. అందుకని నీ సోది చెప్పు. నువ్వు బాలకోటని టచ్ చేయటం ఎందుకు? నీ సోది చెప్పు, బుర్రకథ హరికథ రోజు చెప్తావు కదా. ప్రభుత్వం ఇస్తుంది కదా 3 లక్షల నెలకి. బుర్రకథలు చెప్పండి. 1 మినిట్ బాలకోటి గారు కంప్లీట్ చేయండి. ఓకే, అలాంటి హైదరాబాద్ లో ఉండి మాట్లాడుతున్నారు. ఈయన పెద్ద అమరావతిలో ఉండి పెద్ద అంతా ఏంది కింద పలుగు తీసి కింద మట్టి. నేను ఆంధ్రవాసిని వెంకటరెడ్డి, నేను ఆంధ్రవాసిని. మై నేమ్ ఇస్ బాలకోటయ్య. ఐ యామ్ ఏ కృష్ణా డిస్ట్రిక్ట్. ఐ లివ్ ఇన్ అమరావతి. హూ ఆర్ యు లివింగ్? వేర్ ఆర్ యు లివింగ్? చంద్రబాబు నాయుడు అక్కడ నా ప్రస్తావన వదిలేయి. మాట్లాడు. నువ్వు బాలకోటి ప్రస్తావన చేయమాకు. నువ్వు తట్టుకోలేవు. మీరు తట్టుకోలేరు. మామూలుగా మాట్లాడండి. వర్మ గారు ఆ మాట చెప్పండి. బాలకోటి గారు నేను చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి పర్సనల్ గా. ఎందుకు? నేను ఆయన ఏదో మంత్రిత్వ శాఖ అంటే ఏందని అడిగి అంతవరకు మాట్లాడతారా? మంత్రిత్వ శాఖ అంటే ఈయన్నే అనుకుంటా. మన మోడీ గారు వస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. మరేసి చంద్రబాబు నాయుడు దగ్గర నీకు అంత పెద్ద క్రెడిబిలిటీ ఉండి నువ్వు పెద్ద ఇదైతే హౌస్ అరెస్ట్ చేయకుండా కనీసం మోడీ గారి దగ్గరికి కలవడానికి నీకు ఎవరో నువ్వు వచ్చి మళ్ళీ పెద్ద వేరే ప్రగల్భాలు కలుగుతాను, ఏదో పెద్ద తోపు తురులాగా మాట్లాడుతున్నావు. ఏ మోడీ గారు వస్తుంటే నిన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? ఏం చంద్రబాబు నాయుడు నాయకుడిని వెంకటరెడ్డి, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాదు, నేను జేఏసీ నాయకుడిని. నేను